నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తెల్లవారుజామునే న్యూస్ పేపర్లు చదివిన తర్వాత నాకు మాత్రం ఔరా అనిపించింది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటించాడంటే ఏ విషయం గురించి పర్యటిస్తాడో ఆ విషయం గురించి దానిపై నుంచుని మాట్లాడతాడు. ఎవరిని కడగాలనుకుంటే సారీ అండి, మైక్ పెట్టారు లేదా అని ఉద్రేకంలో చెక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఎవరైనా కడిగేయాలి అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, నిన్ను కడగాలనుకుంటే నేను నుంచిన కాజ్ పైన తొక్కి కడుగుతాను నిన్ను అని. సో ప్రభుత్వాన్ని ఎండేద్దామని చెప్పి రోడ్ షోగా నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి టు మచిలీపట్నం NH65 పై చేసిన వీర విహంగం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ దెబ్బలు తగిలాయి. ఎవరికో తెలుసా, ఈసారి వాళ్ళ కాన్వాయ్లు వాళ్ళకే టపటపా గుద్దుకుని దాంట్లో వాళ్ళ నాయకులుంటే వాళ్ళకి స్వల్ప గాయాలు కూడా తగిలి. నేను చెప్పానా లేదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ప్రతిసారి జరుగుతుంది కాబట్టి ఈ ట్రెండ్ని గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రెండ్ ఉంటుంది, దేనికి అడుగుతానంటాడో దాన్నే ఎక్కి తొక్కుతాడు. ఏమేమి ఎక్కి తొక్కుతాడని ఆలోచిస్తే కనుక మనకి ఎన్నికల కోడ్ ఉంది, నువ్వు వెళ్ళకూడదు అనుకున్నా నేను మిర్చి రైతులు పరామర్శిస్తాను చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు టికీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు రైతులు పరామర్శిస్తానని వెళ్ళాడు, పొగాకు బస్తాల మీద ఎక్కి తొక్కేశారు. దాని తర్వాత నాగమల్లేశ్వర విగ్రహానికి నేను వెళ్ళి దండేస్తానన్నాడు, సింగయ్య తలెక్కిచ్చేశాడు. దాని తర్వాత ఉల్లిపాయ రైతుల్ని పరామర్శిస్తానని చెప్పి వెళ్తా అన్నాడు, ఉల్లిపాయలు తొక్కేశాడు. నిన్నటికి నిన్న నేను మొంతా తుఫాను బాధితులు రైతులకి పరామర్శగా అండగా ఉంటానని వెళ్ళాడు, వరి పంటనే నుంచుని తొక్కేశాడు. తుఫాన్ తొక్కడం ఒరిగిపోవటం ఒక నష్టమైతే నువ్వు వెళ్ళి నీ కార్యకర్తలు వెళ్ళి తొక్కడం ఏంటి స్వామి? నాకు అర్థం కాదు. అక్కడేం గట్లుండవా? దానిపై నుంచి మాట్లాడినా ఏంట్రా, ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు. చాలా విచిత్రంగా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ, నాకు అర్థం కాదు. నిన్న పర్యటన షురు అయింది. ప్రభుత్వం వాళ్ళు పిచ్చోళ్ళండి పాపం. వాళ్ళు ఏం చేశారంటే, నాన్న కొంచెం 2 o'clock కల్లా పర్యటన అయిపోవాలి, యూ షుడ్ బి అండర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, 500 మంది కంటే మేము పర్మిషన్ ఇవ్వం, నా రాష్ట్రంలో నువ్వు ట్రాఫిక్ జాములు వగైరా ఇష్యూస్ తీసుకురాకూడదు, గో బ్యాక్ హోమ్ అని చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. అసలు మీ రూల్స్ ఏంటి, మీరు మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని చెప్పి వాళ్ళ ఛానల్లో కూర్చుని వాళ్ళ నేతలు రెచ్చగొట్టారు. రూల్స్ లేవు, గిల్స్ లేవు, మేము ప్రభుత్వం ఏ రూల్స్ పెట్టినా ఆ రూల్స్ని అతిక్రమించెళ్ళి మేము ఏదన్నా విచ్చలవిడితనంగా చేయటం మాకు తెలిసిన విద్య. మీరు రూల్స్ పెడితే ఆ రూల్ బుక్ ప్రకారం మేము వెళ్తామా అమ్మ అని చెప్పినట్టు పర్యటన మొదలుపెట్టారు. పర్యటన ఎలా ఉందంటే, ఎక్కడన్నా రైతుకి మద్దతుగా నుంచోవాలి, రైతుల్ని కాపాడాలి, రైతుల కోసం పోరాడే మనిషి గ్రీన్ కండువా ఒక్కటే వేసుకున్నాడు తప్ప అది ఎక్కడా కూడా రైతు భరోసా నింపే యాత్రలాగా మాత్రం లేదు. పరమ ఫేక్ ప్రచారం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశంలా కనిపించింది. ఇది జోక్ కాదండి, వాస్తవం. 70 కార్లతో నిన్న ఒక ఫీట్ చేశారు వాళ్ళు రోడ్ల పైన, 70 కార్లు. దీనివల్ల ఏమైంది, మొత్తం నేషనల్ హైవే ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, మీరు ఇలా చేయకూడదు, పక్కకి వెళ్ళాలంటే పోలీసుల దగ్గరికి కూడా రానివ్వలేదు వాళ్ళు. ఇంత గ్రేట్గా నిర్వహించారు. ఇదంతా పక్కన పెడితే మనం ఆలోచిస్తే కనుక రైతులకి ఇది కావాలి, రైతులకు అది కావాలి, రైతులకి ఏం చేయలేదు, అసలు ఈ ప్రభుత్వం ఎండేస్తాడు, కడిగేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. మొత్తం టైం అంతా నమస్కారాలు సంస్కారాలు తెలియజేయడమే సరిపోయింది మనకి. ఒంగొంగి నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళాడు. ఏంటబ్బా, కొన్ని ప్రాంతాల్లో సడన్గా ఎక్కడైనా హైవే పక్కన జనాలింటి గుంపుగా ఒకేసారి వచ్చి అలా వెళ్ళిపోతారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఏం జరుగుతుంది? ఇదంతా గోల కింద ఉంది. అసలు జనం ఉన్నారు అంటే లేరు, మరి లేరు అనుకుంటే కొంతమంది తంబల్లో వచ్చి పడతారు. ఏంటబ్బా అంటే ఒక వీడియో బయటకు వచ్చిందండి. ఏంటంటే 500 రూపాయల నోట్ కట్టపుచ్చుకుని జనాలకు పంచుతున్న వీడియో టెర్రరే మొత్తం బయటకు వచ్చింది. ఆహా, మీరందరూ ఈ బ్యాచా అని చెప్పి ప్రజలందరూ రియలైజ్ అయ్యారు. మీరందరూ స్వతంత్రంగా జగనని వెనకమాల నుంచోడానికి రాలేదా? పేరుని చెప్పాడు కదా నిన్న, జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అని. వాళ్ళు ఎవరు కాదా? నోట్లు పంచితే వచ్చారా? ఎలక్షన్లప్పుడు పంచుకోవడమే, ప్రజలు పిలిపించుకోవడప్పుడు పంచుకోవడమే. అసలు మనకు పంచకపోతే జనాలు చూడరా, ఎంత పంచినా 11 స్థానాలే వచ్చినాయా అని చెప్పి జనాలు అనుకుంటున్నారు బయట. ఇదంతా పెడితే అసలు పేరుని కిట్టు నువ్వు కూడా ఏంటి కిట్టు? సీరియస్గా పోలీసులు నువ్వు చేసిన వాగ్వాదాలకు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి, అమ్మో కిట్టు దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసేసుకుంటాడండో. ప్రజలారా చూడండి, ఎదుగుతున్న రాజకీయ నాయకుడు నేను, యువ కిరణాన్ని నేను, నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారని చెప్పి అనుకుంటాడు. కిట్టు కూడా వచ్చి సిఐ పైన అరిచేశాడు, అనిల్ కుమార్ కూడా అరిచేస్తున్నాడు. చివరికి కాన్వాయ్ దగ్గర పోలీసులు వెళ్దామంటే వెళ్ళేవారు, పోలీసులే తోసేసే సంఘటనలు చూస్తూ ఉంటాం. అసలు నిన్న మనం చూసుకుంటే కనుక రైతుల కోసం నువ్వేం చేసావు జగన్ అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే 3 ఏళ్ళు అసలు రైతులు దేకలేదు.
చూడలేదు, పట్టించుకోలేదు. నిమ్మకి నీరితిలా కూర్చున్నాడు. లాస్ట్ 2 ఏళ్ళు మాత్రం ఎలక్షన్ల ముందు మాత్రం యా మై రైతు మై ఫార్మర్ అనుకుని చేశారు. దాంట్లో ఇదేమైనా జోకా? పార్లమెంట్ సాక్షిగా ఇది వెల్లడించింది మంత్రే. మరి దీని గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ పైన యాత్ర తీసుకుంటున్నారా, ఇంకెవరిపైన యాత్ర తీస్తున్నారో ఎవరికి అర్థం కాల. రోడ్ షోకి రీజన్ కావాలి. ఓదార్పు కూడా ఒక రీజన్ పెట్టుకుని దానికి రోడ్ షో. బయటకు వెళ్ళటానికి మనకు ఒక దుర్ఘటన కావాలి తప్ప సవ్యంగా వెళ్ళామా? ఎప్పుడు దుర్ఘటన కావాలా? ఇంకా కాశీబొగ్గకి ఎన్ని వెళ్తాయో, ఇల్లు పరామర్శించేటప్పటికి ఎంతమంది అవుతారు? ఓరి దేవుడు, పొరపాటున నిన్న జరగకూడదండి జన్మకి ఎవరికి ఇలాంటి. టిప్పర్ లారీ కొట్టుకుని బస్సులో 21 మంది 25 మంది చనిపోయారు. ఇలాంటి దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఉంటే 25 సార్లు టూర్లు పెట్టేవాడు. దీనికి కావాలి మాకు అది. తుఫాన్ అప్పుడు ఎక్కడ కనపడ్డి జగన్, అదేంటో. దాని తర్వాత లాస్ట్ 5 ఏళ్ళు పురుగుల మందు, ఎరువులు కూడా వైసీపీ వాళ్ళు సిఫారసు చేసిన రైతులకు మాత్రమే ఇచ్చారు. మిగతా రైతులందరూ ఏమైపోవాలి? నీకు అనుభవకపోతే మాకు పురుగుల మందు కూడా ఇవ్వా? ఏముందో ఆప్షన్ లాస్ట్ 5 ఏళ్ళు? మీరు కూడా ఆలోచించండి. స్వేచ్ఛగా పంటలు పండించుకోలేము, రైతు భరోసా ఉండదు, భీమాలు భరోసాలు ఇవన్నీ ఏమీ ఉండవు. రైతు అనేవాడు ఏడుస్తూ కూర్చోవాలి రాష్ట్రంలో. ఎవరిపై ఎలగబెట్టిందంటే లిక్కర్ కల్తీ లిక్కర్ చేసి ప్రభుత్వం దున్నుకుంది డబ్బులు. గవర్నమెంటే అమ్మిందిగా చీప్ లిక్కర్ చండాలంగా. వాళ్ళు తప్ప రైతులు ఎవరైనా బాగుపడ్డారా? ఎవరన్నా దుస్థితికి వెళ్ళిపోతే పరిస్థితులు పురుగుల ముందు చనిపోయే రైతులను చూసన్నా మనం ఇలాంటివి కూడా ఆపకూడదు. జనాలు రైతులు మొక్కలు కొట్టుకోవాలి, వాళ్ళ చేను పంట గురించి ఆలోచించాలి. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ చేస్తుంటే బ్లాక్ మార్కెట్ చేస్తారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అనేసాడు. వారే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి ఆరోపించాలి, ఖండించాలంటే నీ తర్వాతే. ఇదంతా కాకుండా నిన్న రైతులందరూ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఓదారుస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని కాపాడతాడేమో, ఏమో ఎందుకు వస్తున్నాడో పాపం మంచికి వస్తున్నాడేమో, మారాడేమో అనుకున్నారనుకోండి, వేస్ట్. బైక్లన్నిటికీ సైలెన్సర్లు పీకేశారు. రోడ్డు మీద రప్పా జగన్ అనుకుంటే తిరిగారు. సైలెన్సర్లు ఎందుకు పీకారు? మీ పైశాచిక ఆనందం తగలట. రాష్ట్రంలో పొల్యూషన్ అన్ని తగ్గాలి అనుకుంటుంటే ఎవరన్నా కామ్గా ప్రశాంతంగా పొలిటికల్ ఈవెంట్స్ చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప ప్రజాసేవకుల్లాగా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటా నాయకులు ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ బైకులకు సైలెన్సర్లు తీసి రోత కింద ఆంధ్రప్రదేశ్ చేశారు. నిన్న తాడేపల్లి టు విజయవాడ టు మచిలీపట్నం పెంట కింద చేస్తారు. నిన్న సైలెన్సర్లు తీసి రోడ్ షోలు చేస్తారా? ఎల్లప్పయ్యారా నుమాయిష్ ఎగ్జిబిషన్కి మీ అందరికి అవకాశాలు ఉండే అక్కడ తిరగడానికి, తిప్పడానికి. సైలెన్సర్ లేకుండా పోరంబోకులు తిరుగుతూ ఉంటారు. ఇలా చేస్తారా పొలిటికల్ ఈవెంట్స్? సైలెన్సర్లు పీకేస్తారా? ఇదంతా కాకుండా ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. నేను ఎక్కడే ఉండాలి, మా నాన్నగారికి రావాలి. నోట్లు డబ్బులు పంచి పెడుతున్న వీడియో. వీళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే నాయకులు కార్యకర్తలకి డబ్బులు తీసుకుని కరెక్ట్గా జంక్షన్లో నుంచోవాలి, అక్కడ అర్జెంటుగా రోడ్డు మీద వెళ్ళే జనాలకు పంచిపెట్టి తీసుకురావాలి. కండువాలు జెండాలు అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. దీస్ ఆర్ ప్రాపర్టీస్ షో చేయడానికి. దీస్ ఆర్ కాల్డ్ ప్రాప్స్. సో ఫిలిం సెట్టింగ్లో ప్రాప్స్ ఎలా ఉంటాయి ఆ లెవెల్లో కండువాలు జెండాలు పుచ్చుకుని సీఎం అని అరవాలి. సో ఇలా డబ్బులు ఇచ్చి అర్పించుకున్న బాపతి నిన్న మనం చూసుకుంటే. ఇదంతా కాకుండా రోడ్డు పైన ఉట్టి ఏళ్ల కాన్వాయ్లు గుద్దుకుని స్వల్పగాయాల కాదు, వీళ్ళు చేసిన బోర్డు ఫీట్ల వల్ల ఒక అంబులెన్స్ ఇరుక్కుపోయింది. నిన్న వీడియోలో నేను చూపించాను, స్కూల్ బస్సు కూడా ఇరుక్కుపోయింది. పిల్లలందరూ హాయ్ జగన్మోహన్ వచ్చాడు, స్కూల్ లేట్ అయిపోయింది ఈరోజు అని హ్యాపీగా ఉండాలి. ఇలా ఉంది పరిస్థితి. ఎవరైనా స్కూల్ బస్సులు లేకపోతే అంబులెన్స్లు వీటిని ముందు పంపించాలి. మనం ఎలాగో రోడ్ల మీద తిరిగి బైక్ సైలెన్సర్ తీసుకునే వాళ్ళందరికీ చదువు సంఖ్యలు ఉండవు, కానీ చదువుకునే యువతని మనం బస్సు ఆపకూడదు కదా. అక్కడ హూ ఆర్ వి?
వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కట్టి పంపిస్తున్నారు. ఓడిపోయి కూర్చున్న ఒక మాజీ నేత, ఫర్ దట్ మ్యాటర్ గెలిచిన నాయకుడైనా కూడా రోడ్డు పైన ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తారా? ఇదంతా కాకుండా చాలా క్లెవర్గా నిన్న ఆయన తాడేపల్లి టు విజయవాడ టూర్లో మనం చూసుకుంటే కనుక పటమటి నుంచి ఆటో నగర్ దాకా అక్కడ కాన్వాయ్ నిలిపివేశారు. ఎవరు నిలిపివేశారు? వాళ్ళ కాళ్ళు కొంచెంసేపు ఆపారు. ఆపిన వెంటనే పక్కనున్న గ్రామాల నుంచి జనాలు జంక్షన్ కా జంక్షన్ తోలుకొస్తారు చూడండి, ఆ జనాలందరినీ తోలుకొచ్చింది. అబ్బో రద్దీ, జగన్ సీఎం. పోలీసులు కాన్వాయ్ని స్పీడ్గా పంపిద్దామని ప్రయత్నించినా కూడా యాక్సిలరేటర్ పెట్టిన కాలు పెడితే ఒట్టు వెళ్ళదు, కాన్వాయ్ ముందుకు వెళ్ళదు. అండ్ ఇదంతా కాకుండా అనుకూల ఛానల్లో రిపీట్ అండ్ ప్లే ఎక్కడెక్కడ రద్దీగా ఉన్న పాయింట్లు రిపీట్ చేసి ప్లే చేస్తారు, సాఫీగా వెళ్ళిన పాయింట్ ప్లే చేయరు. ఇదంతా చూసుకుంటే కనుక పొద్దునెప్పుడో మొదలుపెట్టిన ఈ యాత్ర సాయంకాలం 3:30-4 దాకా దేకింది. ఖచ్చితంగా 2ంటికి ఆపమన్నారు కదా, మేము 1 గంటన్నర ఎక్స్ట్రా చేస్తాం, మీరు చెప్పిన మాట మేము వింటామా అన్న లెవెల్లో ఉంది. ఇదంతా కాకుండా చూసే వాళ్ళందరికీ ఇదే నా ఫంక్షనా లేకపోతే ఓదార్పు యాత్ర? దేనికింత నవ్వుకుంటా సంబరాలు చేసుకుంటూ వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిజంగా అర్థం కాదు. ఒక ఈవెంట్కి వెళ్తున్నాం అనుకోండి, దానికి ఒక మూడ్ ఉంటుంది. మనం ఈ ఈవెంట్కి వెళ్తున్నామని. ఇప్పుడు ఎక్కడైనా ఉద్యమంకి వెళ్తున్నాం అనుకోండి, బాగున్నా ఏంటి కబుర్లు, ఈరోజు భోంచారా? లేదు నేను చికెన్ కూర వీళ్ళు తిన్నాను, పప్పాడు నేను తిన్నాను, కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళరు కదండి. ఉద్యమ స్ఫూర్తి నింపుకుంటా దారిలో ఉన్న జనాలందరినీ స్ఫూర్తి నింపుతా ఉద్యమం వైపు నడిపిస్తారు. అది నాయకుడు లక్షణం. నాయకుడు ఎప్పుడు బాడీ, మైండ్ అండ్ సోల్ ఒకే ఎంటిటీలో కూర్చుని తను వెళ్ళే టార్గెట్ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మంచి చేయాలి అని చెప్పని ఆలోచించాలి, లేకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ లాగా ఆలోచించాలనుకోండి. నాకు మంచి జరగాలన్నప్పుడన్నా టోటల్ ఎంటిటీ ఒక రైమ్లో వెళ్ళాలి. ఇది ఉండాల్సిన నాయకత్వపు లక్షణాలు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి అని కూర్చుంటే ఎంత బాగోదు. ఎవరన్నా చనిపోయినప్పుడు ఇంకోళ్ళు బాధపడుతున్నప్పుడు అని వెళ్తే అది కూడా బాగోదు. నేను ఎవరి గురించి అంటలేదు ఇక్కడ, మీరందరూ ఫీల్ అవ్వకండి, మళ్ళీ నా మీద పడేయవద్దు. సో ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు నాయకులకు చాలా ఉంది. ఊరికే పళ్ళు ఉన్నాయి కదా నికిలిస్తే జనాలు ఏం చేయలేరు. ఇదంతా కాకుండా ఈ కృష్ణా జిల్లా పర్యటనలో 2 ఆణిముత్యాలు మళ్ళీ కచ్చకమని మెరిసాయి. ఎవరు ఆణిముత్యాలు అనుకుంటున్నారా? గెస్. 2 సెకండ్లు ఇస్తాను, మీరు గెస్ట్ చేయండి, కమెంట్స్ రాయండి పోనీ 2 సెకండ్లు. వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు వచ్చారు. కృష్ణా జిల్లాకి నైపుణ్యం, క్యాసినోలు, దాని తర్వాత భోగం డాన్సులు అంటారు కదా, వాటిని భోగం డాన్సులు రుచి చూపించి చవి చూపించిన కొడాలి వెంకటేశ్వరరావు. ఏంటి గ్రహం పోతే ఏంటి, రథం తగలపడిపోతే ఏంటి, దాంతో 6 లక్షలు 10 లక్షలని దేవుడికి విలువ కట్టిన గొప్ప మనిషి కొడాలి వెంకటేశ్వరరావు. ఉపాధి హామీ పథకం కింద ఎంతో మందికి ఇష్యూ బయటపడిపోతుంది, లంచాలదని ఇష్యూ బయటపడుతుంది అన్నప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తానే పెద్దగా ఆలోచించకు, నువ్వు భూమి మీద ఉన్నా లేనట్టే చేసేస్తానన్న కేసులు ఉన్నాయి. నారా భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటలో ఎక్స్పర్ట్గా తిరిగిన కొడాలి వెంకటేశ్వరరావు ఓడిపోయిన తర్వాత బూట్ పాలిష్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు, కానీ ఈ రోజు కూడా పాలిష్ కొనుక్కోకుండా రోడ్డు మీద తిరుగుతున్న కొడాలి వెంకటేశ్వరరావు. కొన్నావా లేదా? బ్రష్ తర్వాత ముందు పాలిష్ అన్నా కొన్నావా లేదా? మాట అన్నప్పుడు జనాలు ఇలాగే అడుగుతారు కదా, పాలిష్ కొన్నావా లేదా అని చెప్పి. ఏమో కొన్నాడా లేదో కానీ నిన్న పర్యటనలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడంట. ఇది కాకుండా వల్లభనేని వంశీ, నేను చూస్తూనే ఉన్నా, వల్లభనేని వంశీ చాలామంది రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నాడు, రాజకీయాల్లో కనిపించడు. ఇంకా వల్లభనేని వంశీ కనుమరుగైపోయాడు. అబ్బే ఏం లేదు. నిన్న కృష్ణా జిల్లా పర్యటన అనేటప్పటికి అందరూ బయటకు వచ్చారు, ఆరోగ్యాలు చక్కబెట్టుకుని. మళ్ళీ వల్లభనేని వంశీ కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో పాల్గొంటున్నాడు. ఇలాంటి ఆణిముత్యాలు కూడా నిన్న స్పెషల్ అపీరెన్స్లో మెరిసినాయి. ఇదండి జగన్మోహన్ రెడ్డి పర్యటన. 3 పువ్వులు, 10 సైలెన్సర్ల మోతలు, 70 కారులు, 1 అంబులెన్స్ నిలిచివేత, 2 కాన్వాయ్లు గుద్దుకోవటం, కార్లో ఉన్న వాళ్ళకి స్వల్ప గాయాలు అవ్వటం, స్కూల్ బస్సు డిలే, నేషనల్ హైవే పైన రద్దీ, ప్రజలకు ఇబ్బంది, మాకేంటి కర్మ అనే సిచ్యువేషన్లో ప్రజలు ఉండటం. ఇదంతా కాకుండా పేరునాని ర్యాలీ ఎక్కి ఊరేగటం. ఇది సినాప్సిస్. రైతుల కోసం మనం ఏం చేయకుండా కూర్చుని రైతుల కోసమే పాలు గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. నిన్న పర్యటన దేనికి సూచించారు, దేనికి నిర్వచనం, అసలు పర్యటన వల్ల పర్యటనకి వెళ్ళే ముందు ఆయన ఏం చేశారో ఎవరు ప్రశ్నించుకుని ఉంటారన్న భావనలో ఎలా ఉన్నారన్న విషయం పైన కూడా మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. ఇదంతా కాకుండా పర్యటన రైతులు అనేది ఒక సాకు మాత్రమేనా, ఆయనకు కావాల్సిన ఓన్లీ షో టైం వరకేనా?
ఈ పర్టికులర్ ఇష్యూ పైన కూడా మీ కామెంట్స్ మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.